యాక్చువల్లీ ఐ హ్యావ్ 2 డౌట్స్ అనమాట. అయితే ఒకటి, కాంటెంట్ క్రియేట్ చేసి సహాయం చేస్తున్నాం అనే పేరుతో జనాల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి యాజ్ ఎ ఇన్ఫ్లుయెన్సర్గా ఎదగాలి, లేదా నిజంగానే మీకు మనసులో పేదవాళ్ళకి కానీ మీ కస్టమర్స్ కానీ లేకపోతే మీతో వర్క్ చేస్తున్న వాళ్ళకి కానీ హెల్ప్ చేయాలనే ఉద్దేశం ఉంది, వాళ్ళు మనతో గ్రో అవ్వాలనేసి వాళ్ళకి హెల్ప్ చేయాలి, ఈ రెండిట్లో ఏది? సో బేసికల్గా మై టర్మ్ వాజ్ స్టార్టెడ్ ఇప్పుడు మొదలైంది కాదు. నేను యుఎస్లో ఉన్నప్పుడు, యుఎస్కి వచ్చిన తర్వాత వీ వర్ డూయింగ్ స్మాల్ థింగ్స్. క్యాన్సర్ పేషెంట్స్కి హెల్ప్ చేయడం కానీ, డబ్బులు ఇవ్వడం కానీ, ఎవ్రీథింగ్ ఆన్ రికార్డెడ్ ఓన్లీ. నేను ఏది ఆఫ్ రికార్డ్ ఏది చేయలేదు, ఆన్ రికార్డింగే చేసినుండే. బికాస్ దోస్ ఆర్ పీపుల్స్ మనీ, నాట్ మై మనీ. ఒక 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు డొనేట్ చేయడం జరిగింది. అవన్నీ జనాల డబ్బులు. సో ఈ జనాలకి ఏంటంటే నేను అడిగాను అనమాట. ఇప్పుడు నాకు ఏమంటారు, ఈ సో అండ్ సో హెల్ప్ చేస్తున్నాను 2020లో అనుకుంటా కదా, 2020లో ఒక హెల్ప్ చేసినుండే. రీసెంట్గా మొన్న ఒక అమ్మాయి క్యాన్సర్ పేషెంట్కి హెల్ప్ చేసినుండే. ఆ అమ్మాయికి అకౌంట్ నెంబర్ అమ్మాయిదే పెట్టినుండే. అరౌండ్ 44 lakhs 5 lakhs డొనేషన్ వచ్చింది. హీ వాజ్ థ్యాంక్ఫుల్. బట్ సాడ్ థింగ్ ఇస్ షీ వాజ్ ఎక్స్పైర్డ్ రీసెంట్లీ, చనిపోయింది తను. సో అంటే ఇక్కడ ఒక సోషల్ మీడియాలో పెడితే కానీ జరగదు. ఒక 4 లక్షల రూపాయలు మీరు అడిగితే మీరు ఇవ్వలేరు కదా. సో అదే నేను ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పెట్టి, అరే నేను 50,000 ఇస్తున్నా, దట్స్ మై మనీ ఐఎమ్ గివింగ్, నేను ఒక 50,000 ఇస్తున్నా, మీరు మీ డబ్బులు ఇవ్వండి అని ఇష్టం ఉంటేనే, మళ్ళీ ఇక్కడ ఫోర్స్ ఏం లేదు. ఇఫ్ యూ వాంటెడ్ టు డొనేట్, దట్స్ అ జెన్యూన్, డొనేట్ చేయండి అని నేను చెప్తున్నాను అనమాట. అండ్ ఇది నా కెరియర్కి హెల్ప్ అవుతుందో కాదో నాకు తెలియదు. బట్ ఎండ్ ఆఫ్ ద డే అది వాస్తవం. నేను ఎట్లయితే ఉంటానో అట్లే ఉంటా. నేనేం కస్టమర్ దగ్గర ఇప్పుడు ఏమంటారు, ఒకరిని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికే నేను ఒకరిని డొనేషన్ చేసి ఇన్ఫ్లుయెన్స్ ఒకటి కాదు. ఇప్పుడు నేను క్వాలిటీ పెట్టండి, ఫర్నిచర్ లేనిది, ఇప్పుడు మీరు ఆర్డర్ ఇచ్చారనుకోండి, వచ్చి 50,000 అడ్వాన్స్ ఇచ్చారు మా సోఫాకి. దాని తర్వాత నేను ఫోన్ లేపలేదు మీది, అప్పుడు ఏం చేస్తారు మీరు? బీకేపీఎం మంచోడు, పాప మాడు మంచోడే ఉంటాడని మీరు వదిలేరుగా డబ్బులు. 100% అడుగుతారు. మీ ఇంటికి డెలివరీ అయింది, 6 months తర్వాత పాడైంది సోఫా, ఏం చేస్తారు? పాపం బీకేపీఎం మంచోడు, వాడు చాలా ప్రజాసేవ చేస్తాడని వదిలేరు కదా, అడుగుతారు కదా, నన్ను పట్టుకొని క్వశ్చన్ చేస్తారు కదా, ఫోన్ చేస్తారు కదా. సో ఇవన్నీ జరిగేవి ఏంటంటే, ఇట్ ఈస్ వాట్ ఐ యామ్ యాక్చువల్లీ. నాకు ఇవన్నీ చేయాలని ఉండే. వీ హ్యావ్ గుడ్ మనీ, ఇప్పుడు వస్తున్నాయి, కొన్ని డబ్బులు బాగానే వస్తున్నాయి, దీంట్లో కొంచెం ప్రజాసేవ కూడా చేస్తే బాగుంటుంది అనే థాట్తో చేయడం అంతే. ఓకే. సో మెయిన్ ఎజెండా మార్కెట్లోకి వెళ్ళాలి, అదే హెల్ప్స్ చేస్తే ఈజీగా మార్కెట్లోకి వెళ్తాం. అండ్ అట్ ద సేమ్ టైం హెల్ప్ చేసినట్లు కూడా ఉంటుంది అనుకోవచ్చా? ఇక్కడ ఆల్రెడీ మేము మార్కెట్లో ఉన్నాం కదా. వీఆర్ ఆల్రెడీ దేర్ ఇన్ దిస్. ఇట్ ఈస్ నాట్ వీఆర్ స్ట్రగ్లింగ్. ఇప్పుడు కొత్తగా రావాలి అని అంటే ఏదో డబ్బులు ఇచ్చేసి డబ్బులు పంచేసి రోడ్డుకి వెళ్తారు, ప్రతి ఒక్కరు డబ్బులు పంచేసి పేరు తెచ్చుకుంటలేను. ఇక్కడ ఎవరికైతే నీడ్ఫుల్ ఉందో, మేము మొన్న 1 రూపీ సోఫా ఇచ్చాము, ఎవరైతే హీ వాజ్ వెరీ హ్యాపీ. నీడ్ఫుల్ ఉంది అది. అక్కడ నాకు ఏంది, ఆ 1 రూపీ సోఫా ఇచ్చిన తర్వాత నాకు దే వర్ నంబర్ ఆఫ్ కస్టమర్స్ వాజ్ కమింగ్ నెక్స్ట్ డే. వాళ్ళు రావాలని నేను ఇవ్వలేదు, 100% వాళ్ళు నా కస్టమర్స్ రావాలి రాబోయే. నేను ఎక్కడ ఏ వర్క్ నేను ఎప్పుడో చెయ్యను. అది కూడా మార్కెటింగ్ స్ట్రాటజీ అవుతుంది. మార్కెటింగ్ అది. దిస్ ఇస్ ఆల్ నేను ఓపెన్ చెప్తున్నాను, నేను నా వీడియోస్లో మెన్షన్ చేస్తాను, దిస్ ఆల్ మార్కెటింగే. ఇప్పుడు నేను ఆ అమ్మాయి డబ్బులు ఇచ్చాను, నాకు వచ్చిన బెనిఫిట్ ఏంది? దాంట్లో నాకు 10,000 ఇచ్చాను, నాకు వచ్చిన బెనిఫిట్ ఏంది? రిలాక్స్గా పని చేసుకుంటుంది. ఇలా నా స్వార్థం ఉంది. అది స్వార్థమా? లైక్ ఇప్పుడు 1 రూపీకి సోఫా ఇస్తున్నారంటే నెక్స్ట్ కస్టమర్స్ 1 రూపీలో మనం కూడా ఉండొచ్చేమో, నెక్స్ట్ ఏదో ఒకటి మనకు కూడా జాక్ పాట్ దొరకొచ్చేమో అనేసి వస్తారు కదా, ఎక్కువ వాకిన్స్ ఎక్కువ అవుతాయి. దట్స్ వాట్ ఐ డోంట్ బ్లఫ్ దెమ్. మీరు రండి, మీరు అందరూ కొనుక్కోండి అని చెప్పను. ఏ రోజు చెప్పరు. నేను ఏం చేస్తానంటే see this I'll tell you one thing. 1 రూపీ సోఫా నేను మీకు ఇచ్చాను అనుకోండి, ఇంకొకరికి 1 రూపీ సోఫా ఇస్తా అని చెప్పను. నేను ఏం చెప్తానంటే, నీకు ఏ ప్రాబ్లం ఉందో నాకు చెప్పు, ఆ 1 రూపీ సోఫా నీకు ఇవ్వాలా లేదా నేను చెప్తాను. అంతేగాని మీరు ఒక 100 మంది డబ్బులు ఇవ్వండి, ఒక 100 మంది ఫర్నిచర్ కొనుక్కోండి, దాంట్లో ఒక్కడిని సెలెక్ట్ చేస్తా అంటే నా తప్పు. దట్స్ అ ఫ్రాడ్. ఇప్పుడు ఒకవేళ నేను ఒక్కడనే ఉన్నాను, ఇప్పుడు మీరు వచ్చి మీ ప్రాబ్లం చెప్పారు, లేదండి మీలా ఒక 10 మంది తీసుకొని రండి, 10 మందిని 100 రూపాయలు కట్టమని చెప్పండి, అందులోకి కొన్ని పిక్ చేసి 500 రూపాయలు ఒకరికి ఇస్తా అంటే అది ఫ్రాడా న్యాయమా? ఫ్రాడే కదా అది. ఎందుకంటే 500 నా పాకెట్లోకి వస్తున్నాయి. నేను చేస్తుంది అది కాదు. ఇక్కడ నేను చేస్తుంది ఏంటంటే, మీరు రీజన్ నాకు చెప్పండి, నాకు నచ్చితే మీకు 1 రూపీ సోఫా నేను ఇస్తా. అది నేను రికార్డింగ్ చేసుకుని నా యూట్యూబ్లో పెడుతాను, ఇన్స్టాగ్రామ్లో పెడుతాను, ఫేస్బుక్లో పెడుతాను, వాళ్ళని అడిగే పెడతా. అండ్ నాకేమవుతుంది అదంటే, దట్ ఈస్ గివింగ్ మీ అ ప్లస్ ఏంటంటే, దట్స్ అ బ్లెస్సింగ్. వన్ థింగ్, లాట్ ఆఫ్ పీపుల్ బ్లెస్, దట్స్ అ గుడ్ వైబ్ ఫర్ మీ, ఇట్స్ అ పాజిటివిటీ. అండ్ దట్స్ హౌ మేకింగ్. అంటే ఒక జనాలు మనల్ని ప్రేమించడానికి ఒక రీజన్ ఐఎమ్ ఫైండింగ్ ఇట్. ఐ ఆల్వేస్ ఫైండ్ ఫర్ అ లవ్ అనమాట. ఇప్పుడు జనాలను ఎట్లా లవ్ చేయాలి, ఇప్పుడు తిరుగుతున్నాను నన్ను యూట్యూబ్లో, స్టార్టింగ్లో thousands of comments ఆన్ యూట్యూబ్. ఇప్పటికి నేను వెళ్ళి, అంటే బేసిక్గా నాకు అంత చదవడం రాదు. ఇప్పుడు మీరు చదివే కమెంట్లు ఇంగ్లీష్లో చదువుతుంటే నాకు అది అర్థం కూడా కాదు సగము.
తెలుగు చదవనికి రాదు. సో ఈ రెండు అవాయిడ్ చేస్తాను అనమాట. దట్స్ అ మెయిన్ రీజన్ ఫర్ మై వాయిస్ ఓవర్. నా వాయిస్ ఓవర్ రావడానికి కారణమే అది. నేను అప్పట్లో ఒక వీడియో పెట్టి కింద మెసేజ్ రాస్తుండే, వీ డెలివర్డ్ ఫర్ దిస్ ఫర్నిచర్ సో అండ్ సో, వీ డెలివర్డ్ టు దిస్ కస్టమర్ స్టేస్ హియర్ అండ్ హీ కేమ్ టు అవర్ స్టోర్, డీటెయిల్ మొత్తం లిస్ట్ పెడుతుండే. అది చదివి అరే గ్రామటికల్ మిస్టేక్స్ ఉన్నాయి చూసుకోరా, ఇంగ్లీషే రాదు, నువ్వు బిజినెస్ ఏం చేస్తావు, అటువంటి దాంట్లో నుండే వచ్చింది వాయిస్ ఓవర్. ఓకే, ఈ వాయిస్ ఓవర్ ఏం క్వశ్చన్స్ ఉండవు అని అనుకున్నా, బట్ ఇలా వేల క్వశ్చన్స్ ఉన్నాయి. అవును, ఒక చిన్న లాజిక్ మిస్ అయినా 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఎందుకంటే మీరు ఇన్ఫ్లుయెన్సర్ అయ్యారు ఇండైరెక్ట్ గా, ఇప్పుడు Exactly. జనాల్లోకి ఎక్కువ వెళ్ళారు కాబట్టి. నాకేంటంటే ఎండ్ ఆఫ్ ద డే నేను చెప్పాను కదా, నేను నా లైఫ్ మొత్తం ఫెయిలియరే ఇప్పటిదాకా. 30 years దాకా అంటే అది ఇంటూ వచ్చాను. మనం ఏంది, మన డెవలప్మెంట్ లేదు నాకు. నా లైఫ్ కెరియర్ ఎప్పుడు గ్రాఫ్ పెరగలేదు, గ్రాఫ్ ఎప్పుడు నాకు న్యూట్రల్గా ఉండే. అండ్ ప్రతి ఒక్కరు నేను ట్రీట్ చేసింది అట్లనే, ఆ న్యూట్రల్నే ట్రీట్ చేసేది. దాని తర్వాత ఆల్ ఆఫ్ ద సడన్ వి వెంట్ హై స్టాండర్డ్స్, అంటే గ్రాఫ్ వెంటనే ఇట్లా అయిపోయింది, మా లైఫ్ అంతా మారిపోయింది బికాస్ ఆఫ్ సోషల్ మీడియా. ఓన్లీ సోషల్ మీడియా చెప్తున్నాను కదా. నేను వీడియోస్ కనుక చేయకుండా ఉంటే ఇప్పటికీ కేపీఎంస్లో పని చేసుకుంటుండే, ఇప్పటికీ అక్కడనే కూర్చొని దులుపుకుంటూ కస్టమర్ వచ్చినప్పుడు రిసీవ్ చేసుకుని వాళ్ళతో మాట్లాడి సోఫాస్ ఇస్తుండే. ఓకే, దిస్ మే బీ మై ఫైనల్ క్వశ్చన్. సో చాలా మంది భాను పూసల డబ్బా రాయుడు, సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటాడు అంటున్నారు. దీనికి మీ ఎపిక్ ఆన్సర్ ఏంటి? అందులో మీరు స్పెషలిస్ట్ కదా. లేదండి, దట్స్ హౌ సెల్ఫ్ డబ్బా. దట్స్ హౌ ఐ హ్యావ్ టు బి రైట్. ఎవరికో డబ్బులు ఇచ్చే చేపిలేం కదా. ఇప్పుడు మీరు ఉన్నారు, సపోజ్ సంబడి, మీరు కాదు, ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నారు, ఒక 10,000 సబ్స్క్రైబర్స్ 20,000 సబ్స్క్రైబర్స్ ఉంటారు. క్యాన్ యూ డూ ఏ ప్రమోషన్ ఫర్ మీ అని అడిగితే ఏమంటారు? మీరు చెప్పండి మామూలుగా. పేమెంట్ అవుతుంది అంటారు. ఎగ్జాక్ట్లీ. పేమెంట్ ఇచ్చి ఎవడో మన డబ్బా కొట్టడం కన్నా మన డబ్బా మనం కొట్టుకోవడం బెటర్గా. ఓకే, ఎవరికో పేమెంట్ ఎందుకు వెళ్ళి. నాకేంటంటే దిస్ ఈజ్ ఆల్, నేను ఐ గివ్ అవుట్ ఆఫ్ లవ్. నన్ను చాలా మంది ఫర్నిచర్ అడుగుతారు. టిల్ టుడే దట్ నంబర్ ఆఫ్ పీపుల్ ఆస్క్ మీ. నాకు నచ్చితేనే నేను ఇస్తాను, అట్లనే అందరికి ఇచ్చుకుంటూ వెళ్ళిపోలేను. నాకు నచ్చితే డెఫినెట్లీ ఐల్ గివ్ దెమ్. అది నాకు నచ్చాలి, నా హార్ట్కి అనిపించాలి నచ్చాలని చెప్పేసి. కానీ వీడికి ఇస్తే నాకు ప్రమోషన్ అవుతుందా, వీడికి ఇస్తే నాకు బిజినెస్ పెరుగుతుందా అని ఎప్పుడు ఆలోచించాను. ఐ ఆల్వేస్ వాంటెడ్ టు టేక్ కేర్ ఆఫ్ మై కస్టమర్ సో వెల్, అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బీ ఇన్ దిస్ సొసైటీ సో గుడ్లీ. అంటే అరే వీడు మంచోడు అనే పేరు నాకు తెచ్చుకోవడం చాలా ఇంపార్టెంట్. బికాజ్ నాకు ఆ ఇంప్రెషన్ ఎప్పుడు నా లైఫ్ టైం మొత్తం లేకుండా ఉండే, అండ్ దిస్ డేస్ ఇస్ కమింగ్. అండ్ నా ఇంప్రెషన్ నాకు దట్స్ వెరీ ఇంపార్టెంట్ టు మీ. నాకు ఆ పేరు కాపాడుకోవాలి, ద నేమ్ వాట్ ఐ హ్యావ్ నో ఇన్ ద సొసైటీ. మేము మా ఫంక్షన్స్కి వెళ్తే ద లాట్ ఆఫ్ పీపుల్ రెస్పెక్ట్ మీ. అండ్ అప్పుడు నాకు అనిపిస్తుంది ఇది మనం సాధించినాం కదా అని. సో ఇప్పుడు నేను వెళ్ళిన ఐ మీట్ పీపుల్ ఎవ్రీ టైమ్ టాక్ విత్ డిఫరెంట్ టాపిక్స్. ఇప్పుడు రీసెంట్గా సపోజ్ మొన్నటి దాకా 1 రూపీ సోఫా గురించి మాట్లాడారు, దాని తర్వాత వారణాసి గురించి మాట్లాడారు, అండ్ ఇప్పుడు వెళ్తే ఈ 10,000 రూపీస్ గురించి మాట్లాడతారు. సో దిస్ ఇస్ ఆల్ ఎవ్రీ టైమ్ ఐ వాంట్ టు గివ్ న్యూ టాపిక్ టు డిస్కస్. వెన్ ఐ వాంట్ టు ఇన్ఫ్లుయెన్స్ అని అన్నారు కదా, ఐ వాంట్ రియల్లీ ఇన్ఫ్లుయెన్స్. అరే నాలా చదవకపోతే యూ కెన్ ఆల్సో ఎర్న్ మనీ. నాలా చదువు అనేది ఒక టార్గెట్ ఏం కాదు, చదువు అనేది ఒక ఏమంటారు ఒక స్టేజ్ ఏం కాదు. నా టాపర్ ఉంటుండే మా ఫ్రెండ్ ఒకడు, వాడు హీఈస్ ఎర్నింగ్ 30,000-40,000 ఎవ్రీ. అంటే తప్పుగా అని అంటలేను, 30-40 తక్కువ అని అంటలేను, కానీ వాట్ ఐ వాస్ అంటే చదువుతూనే ఈ అమౌంట్ వస్తుంది అని నాకు ట్రైన్ చేసి. ఎడ్యుకేషన్ ఈస్ నాట్ ఎవ్రీథింగ్. ఎగ్జాక్ట్లీ, ఐ ఫీల్ దట్ ఎడ్యుకేషన్ ఇస్ నాట్ ఎవ్రీథింగ్. సో అపార్ట్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్, కానీ మనం ఇంకా అక్కడనే స్టక్ అయి ఉన్నాం. ఎడ్యుకేషన్ అనే ఒక డ్రామాలోనే స్టక్ అయి ఉన్నాం అనమాట. సో నాకు దాన్ని రైట్ ఎగ్జాంపుల్, అరే వీడు బాగానే చేస్తుండు కదా, వీడు బాగానే సంపాదిస్తుండు, ఏం చదువుకోలేడు అంటే చదువుకున్నాను, బట్ అగైన్ అది అంతా లైక్ బట్టి. ఓకే, సో ఇప్పుడు మనం వాయిస్ ఓవర్ ఎట్లయితే ఇస్తామో అట్లా అంత బట్టి. ఓకే, సో బేసిక్గా నాకు అనిపించింది అనమాట, ఈ వీడియోస్ అన్ని బాగానే ఉన్నాయి కదా, ఎందుకు ఇన్ని నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి? నాకు యాక్చువల్లీ వాస్తవంగా నెగిటివ్ కామెంట్స్ అంటే ఇష్టం. దట్ గివ్ బూస్ట్ మీ. ఓకే, ఎందుకనంటే నాకు నెగిటివిటీ ఇట్ ఇస్ నాట్ న్యూ, ఇట్ ఇస్ సరౌండెడ్. చెప్పాను చిన్నప్పుడు, ఇట్ ఇస్ సరౌండెడ్ అనమాట. వీడు దేనికి పనికిరాడు, వీడు దేంట్లో ఇవ్వడు, దీంట్లో వీడు అసలు చదవడు, వీడు రాయడు అంటే రాయడం కూడా దట్స్ నాట్ మై మిస్టేక్. దట్స్ అగైన్ ఐ ఫెల్ట్ అరే నేను వాట్ ఐ కెన్ డూ, నాకు చదవడం రాదు, వాట్ ఐ కెన్ డూ, ఐ కెన్ నాట్ డూ ఎనీథింగ్. కష్టపడితే వస్తుంది అంటే అది కూడా రాదు. సో అక్కడ నేను స్టక్ అయిన తర్వాత దెన్ వాట్ హ్యాపెండ్ ఇస్ వీళ్ళు అడుగుతారు. ఇప్పుడు జనరల్గా మీరు అన్నారు కదా, ఇప్పుడు నెగిటివిటీ అనేది అది కమెంట్ చదవగానే ఐ బూస్ట్ అప్, అరే ఇంకా కష్టపడాలి. ఐ వాంటెడ్ హిమ్ టు లవ్ మీ, అండ్ ఐ వాంటెడ్ ఇప్పుడు ఫేక్ దాంట్లో ప్రొఫైల్ క్రియేట్ చేసి నాకు కమెంట్ చేస్తారు. మా అన్న వచ్చి అన్నాడు, అరే కొంతమంది తిరుగుతున్నారా, కమెంట్స్ డిలీట్ చేయి. నన్ను పోనీ నేను కమెంట్ డిలీట్ చేస్తే వాడిని బ్లాక్ చేస్తే వాడు ఇంకో ప్రొఫైల్ ఓపెన్ చేస్తాడు. సో వై షుడ్ ఐ డూ దట్?
హీ హ్యావ్ టు ఫీల్ అషేమ్డ్ వెన్ ఐఎమ్ వర్కింగ్ దిస్ మచ్. నేను ఇంత కష్టపడుతుంటే వాడు నన్ను చూసి మేబీ వాడికి ఏ ఫీలింగ్ వస్తుందో నాకు తెలియదు. వాడు ఓన్ ప్రొఫైల్ అనుకోండి, ఐ అప్రిషియేట్ హిమ్. వాడు ఓన్ ప్రొఫైల్ దగ్గర వచ్చి ఇప్పటిదాకా నాకు చాలా మంది కామెంట్స్ ఉంటాయి. దాంట్లో ఈ రోజు కమెంట్ వచ్చింది, ప్రతిదీ నీకు మార్కెటింగేనా? మార్కెటింగే కదా నేను చేసేది. దట్స్ ఇప్పుడు నేను ఇప్పుడు ప్రతి ఒక్కడికి అంతే అండి. ఇప్పుడు ఎవ్రీవేర్ యూ హ్యావ్ టు మార్కెట్ యువర్ సెల్ఫ్. ఐఎమ్ కమింగ్ అండ్ టాకింగ్ టు యూ, దిస్ మై మార్కెటింగ్. మిమ్మల్ని కన్విన్స్ చేయగలుగుతున్నా. అరే మీరు అంటారు ఫర్నిచర్ షాప్లో బీకేబీ హోమ్స్లో హైయెస్ట్ కాస్టింగ్ ఉంటాయి అని చెప్పేసి. హైయెస్ట్ కాస్టింగ్ అనే బదులు హైయెస్ట్ క్వాలిటీ అనుకోవచ్చు కదా. వై ఆర్ వి స్టక్కింగ్ దేర్? అంటే ప్రైజింగ్లో హై ఉన్నప్పుడు వై కాంట్ వి థింక్ ప్రైజింగ్లో హై ఉన్నప్పుడు క్వాలిటీ కూడా బాగుంటుందని? అంత డౌట్ ఉందా? మా యూనిట్ ఉంది, కమ్ ఎనీ టైం, చెక్ ఎనీ టైం. ఇది బాగాలేదు, ఇది మీరు పెడుతున్న రాంగ్, ప్రూవ్ చేయండి. ఐ టేక్ ఎ వీడియో, కమ్ విత్ వీడియో. ఇది భానుగాడికి చెప్పిండు, ఇది లేదు, ఇది పెడుతున్నాను చెప్పండి వీడియోలో. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓపెన్, ఇట్స్ అన్ ఓపెన్ మార్కెట్. ఇప్పుడు వచ్చి డోర్ కొట్టాల్సిన అవసరం కూడా లేదు. ఇట్స్ ఎవ్రీ టైం హార్డ్లీ ఫ్రమ్ మార్నింగ్ 9 o'clock to ఈవినింగ్ 9 o'clock ఓపెన్ ఉంటుంది. దాని తర్వాత నేను వస్తానా, కాల్ మీ, ఐల్ గివ్ మై ఏమంటారు, టెల్ దెమ్ టు ఓపెన్ ద డోర్స్. ఓకే, ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్. అండ్ ఇది కూడా మాకు ఇంటర్వ్యూ టోకెన్ ఆఫ్ లవ్ గా కన్సిడర్ చేసుకుంటాం. ఎవరిది కాన్సెప్ట్ టోకెన్ ఆఫ్ లవ్? టోకెన్ ఆఫ్ లవ్ అంటే ఏమైందంటే జనరల్గా పీపుల్ యూజువలీ కమెంట్ అనమాట. అండ్ ఐ ఫీల్ అరే ఇంతమంది లవ్ చేస్తున్నాం అంటే ఇంతమంది కమెంట్ ఎందుకు చేస్తుంటారు? బికాస్ ఆఫ్ ఇప్పుడు జనరల్ నేను ఎవరికి వెళ్ళి కమెంట్ చేయను. హార్డ్లీ కమెంట్, రియల్లీ లైక్ కొడుతాను ఒక వీడియో నచ్చితే. దాని తర్వాత ఇంకెక్కువ నచ్చితే కమెంట్ కొడతారు. మీన్ పీపుల్ లవింగ్ మీ అండ్ కమెంటింగ్ ఆన్ దాట్. ఇక్కడ ఫేక్ ప్రొఫైల్ ఓపెన్ చేసి నన్ను తిట్టడం కూడా నేను లవ్నే కన్సిడర్ చేస్తాను. బికాస్ వాడు అంత థాట్లో వాడు ఇప్పుడు వాడికి ఎంత కోపం వచ్చినా కూడా వాడికి వర్ణించండి నేనే గుర్తొస్తాను. అందుకేనా నెగిటివ్ కామెంట్స్ కూడా నాకు డిఎం చేయండి, టోకెన్ ఆఫ్ లవ్ పంపిస్తాడు. సో అదే దట్స్ వాట్ ఐ ఫీల్. ఇప్పుడు ఎవడో వెళ్ళి ప్రొఫైల్ అంటే వాడి థాట్ ఏమొస్తుంది? సోఫాలో కూర్చున్నప్పుడు బీకేపీ హోమ్స్ ఫర్నిచరే గుర్తొస్తుంది కదా. సో నాకు అది గుర్తొచ్చినప్పుడు దట్స్ ఒక బిజినెస్ మ్యాన్ నేను గెలిచినట్టు నేను అనుకుంటాను. ఓకే, సూపర్. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఫర్ మీ ఆర్ మీరు ఆడియన్స్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? బేసికల్గా దిస్ ఈస్ వాట్ ఇట్ ఈస్. అంటే మీరు ఇప్పుడు ఎట్లయితే మీరు స్ట్రగుల్ చేస్తున్నారో సేమ్ మీరు కంపెనీ కోసం వర్క్ చేస్తున్నారు. ఐఎమ్ వర్కింగ్ ఫర్ మై సెల్ఫ్. ఎవడు ఏమనుకున్నా సరే ఈరోజు ఒక్కడితో స్టార్ట్ అయ్యి 150 members ఉన్నారు అని అంటే దట్ ఈస్ అవర్ గ్రోత్. అండ్ ఐఎమ్ సీయింగ్ ఇట్ ఎవ్రీ డే. ఇప్పుడు మేము ఇంకా వీఆర్ హైరింగ్ లాట్ ఆఫ్ పీపుల్. సో దీని తర్వాత ఏంది, వాట్ వీ హ్యావ్ టు గ్రో అనే ఆలోచన ఉండాలి. కానీ కమెంట్లు వస్తున్నాయి. డోంట్ ఫోకస్ ఆన్ నెగిటివ్ ఎనీ టైమ్. బీ పాజిటివ్, గ్రో పాజిటివ్. దట్స్ హౌ ఐ బిలీవ్ అండ్ దట్స్ హౌ ద సక్సెస్ రేట్ ఆఫ్ బీకేపీ హోమ్స్ ఇస్ బీ పాజిటివ్. అంటే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.